शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोद्भपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षोरुहां पाणिभ्याम् अलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परादम्बिकाम्। हरि ओम। పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. గురువు జ్ఞానము అనబడేటటువంటి అగ్నిహోత్రం, అది కదిలి వెళ్ళిపోతున్న అగ్నిహోత్రం. అది ఆయన నిరంతర జ్ఞానమునందుంటాడు. ఎప్పుడు బ్రహ్మమును జగత్తు నుంచి విడతీసి బ్రహ్మమును చూస్తూ ఉంటాడు. అలా బ్రహ్మమును చూడగలిగినటువంటి జ్ఞాని అయినటువంటి గురువు నీ పాపాలు పుచ్చుకున్నా ఆయన జ్ఞానమన్న అగ్నిహోత్రమునందు అవి చిన్న పిల్ల చేతిలోని నీటి బిందువుల్లా ఉడికి ఎగిరిపోతాయంతే. అది తేడా తప్ప నీవు జ్ఞానివి కాకుండా, నువ్వు గురువువి కాకుండా, నువ్వు అంత స్థాయి పొందకుండా ఆ పని మాత్రం చేయకూడదు. అది ప్రమాదం వస్తుంది, అక్కడ ఇబ్బంది వస్తుంది. అది ఆ స్థాయికి వెళ్ళిపోతారు. అది తనంత తాను క్రమం. ఆ క్రమంలో ఆ సాధనా బలం చేత మెల్లమెల్లగా 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 వెళ్ళి చిట్ట చివరికి ఆ స్థితిని పొందుతారు. అది ఇక పునరావృత్తి ఉండదు. చిత్రం ఏమిటంటే, పుణ్యము చేత మీరు ఏమి సంపాదిస్తారో దానికి 10 కోట్ల రెట్లు ఈశ్వర ప్రీతి చేత సంపాదిస్తారు. అది తేడా. అసలు నిజంగా పరమభక్తుడు అన్న మాట అన్వయం అయ్యేది ఎవరికంటే, ఆయన ఏమి దాని వలన నాకు ప్రతిఫలం రావాలని కోరడు. ఏ సంకల్పం లేదు. ఎందుకు చేస్తున్నావు అంటే, ఈశ్వరుడు నన్ను సాధనంగా వాడుకుని చేయిస్తున్నాడు, ఇంతకన్నా నా జన్మకి భాగ్యం ఏమిటంటాడు. పట్టకార అంటే ఎప్పుడూ పట్టబడేది. పట్టకార పాలగిన్నె దింపగలదా వేడి పాలని? పైనున్న చెయ్యి పట్టుకోవడం వల్ల పట్టకార వేడి పాలగిన్నెని పట్టుకుని దింపగలిగిందా? పైనున్న చెయ్యి పట్టబట్టి ఎప్పుడూ పైనున్న చెయ్యి పట్టుకుంటే మాత్రమే వేడి గిన్నెలు దింపగలదు. కాబట్టి దానికి పట్టకార అని పేరు. ఆ పట్టుకునేది లేకపోతే అది ఎప్పుడూ గిన్నె దింపలేదు. పాలగిన్నె అక్కడ పట్టకార అక్కడ పెట్టి స్టవ్ వెలిగించేసి, ఓ పట్టకారా పాలు పొంగుతున్నప్పుడు దింపేసేయి అని మీరు వెళ్ళిపోయారనుకోండి, అది ఏమైనా పుచ్చుకుంటుంది? అది జడం. ఇప్పుడు జడమును పైనుంచి పని చేయిస్తున్నది చైతన్యం. ఈ శరీరానికి చిత్ జడ గ్రంథి అని పేరు. వేదాంతంలో దీన్ని చిత్ జడ గ్రంథి అంటారు. జడం అంటే ఇందులోంచి చైతన్యము పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇది జడం. వెంటనే లోపల ఉన్నటువంటి వాయువు ఏం చేస్తుందంటే కదలడం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆగిపోతుంది. వెంటనే ఆగిపోదు, కొంతసేపు తిరుగుతుంది వాయువు. అందుకే త్రేన్సడం శవం ఒక్కొక్కసారి చిన్న మాటలాగా ఏదో. నేను ఒకసారి ఒక ఇంట్లో చూశాను కూడా. వాళ్ళ ఇంట్లో ఒక ఆవిడ పోతే నేను వెళ్ళి చనిపోగానే వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళి నేను అక్కడ ఉండగా కుయ్యి అని శబ్దం వచ్చింది.
అంటే అది లోపల ఉన్న వాయువు నిర్గతం అవుతూ ఉంటుంది. అవుతూ అది ఏం చేస్తుందంటే కదిలి 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 మెల్లమెల్లగా ఆగిపోతుంది. వాల్మీకి మహర్షి రామాయణం ఉత్తరకాండలో చెప్తారు ఈ విషయాన్ని. వాయు ప్రాణ సుఖం వాయువు అంటూను. ఆ వాయు చలనం ఆగిపోతే శరీరము కాష్టభౌతమవుతుంది అన్నారు. ఇది కొయ్యబారుతుంది. కొయ్యబారి కాలట్టు లేపితే తల వరకు కర్ర లేచినట్టు లేస్తుంది. అందుకని దీనికి చిజ్జడ గ్రంథి అని పేరు శాస్త్రమనందు. ఇప్పుడు ఈ జడము ఎంతసేపు పని చేస్తుందంటే చిత్తు దీని యందు ఉన్నంతసేపు, చైతన్యం ఎంతసేపు ఉంటుందో అంతసేపు ఈ జడము జీవుడికి ఉపకారాన్ని చేయగలదు. ఈ చైతన్యాన్ని సక్రమంగా వినియోగించకపోతే ఈ జడమే జీవుడికి అపకారం చేయగలదు. మీరు చాలా జాగ్రత్తగా నేను చెప్పిన విషయాన్ని పట్టుకోవాలి. ఇది మీరు పట్టుకోలేనంతసేపు అనుష్ఠాన ప్రక్రియ యందు ఎప్పుడు ఎక్కడికి ఎందుకు వెళ్ళి ఏం చేస్తున్నామన్న దాంట్లో ప్రయోజనం ఏమీ ఉండదు. అసలు ప్రయోజనం అంతా ఇక్కడే ఉంటుంది. చిత్తుని చైతన్యమును జడమును జీవుని యొక్క అభ్యున్నతి కొరకు వాడుకోవడం నేర్చుకోవాలి బుద్ధి చేత. ఎంతసేపు ఉంటుంది ఈ చైతన్యం? నిత్యమా జీవితము నీటిపై బుగ్గా అంటారు. ఎవరికి తెలుసు? కాబట్టి అది ఎంతసేపు ఉంటుందో తెలియదు. కాబట్టి ఉన్నంతలో నువ్వు ఉపకారం చెయ్యాలి, ఉన్నంతలో నీకు నువ్వు ఉపకారం చేసుకుంటూ ఉండాలి. అందుకే శాస్త్రం ఏం చేస్తుందంటే మినహాయింపునిచ్చుకుంటూ వెడుతుంది. ఇప్పుడు కఠినంగా సిద్ధాంతీకరించి మాట్లాడింది అనుకోండి శాస్త్రం, మీరప్పుడు అది చెయ్యలేరు. అప్పుడు చిజ్జడము మీకు ఉపయోగపడదు. శాస్త్రము అభ్యంతరమై కూర్చుంటుంది. చాలామంది తెలియక మూఢ ప్రచారం అని అంటారు. అసలు శాస్త్రం తెలుసున్న వాడికి శాస్త్రం ఎంత సరళంగా ఉందో అర్థం అవుతుంది. నేను మీకు ఉదాహరణ చెప్పాలంటే, కార్తీక పౌర్ణమి రేపు స్నానం చేయాలి, గంగా స్నానం. ఒక ఆయనకి జ్వరంగా ఉంది. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? గంగా స్నానం చేస్తేనే ఆయనకి ఫలితం వస్తుంది అని నేను అన్నాను అనుకోండి. అయ్యా గురుగారు గంగా స్నానం చెయ్యాలనుంది, కాశీ వచ్చాను, రేపు కార్తీక పౌర్ణమి, ఒళ్ళు చాలా వేడితో ఉందండి, జ్వరంగా ఉంది, నేను మరి ఎలా చేయనండి గంగా స్నానం అని అడిగాడు అనుకోండి. నేనేం చేయనయ్యా నీకు జ్వరం వస్తే? నువ్వు గంగలో మునగగలిగితే మునుగు, మునగలేకపోతే నీ దురదృష్టం అని నేను అన్నాను అనుకోండి. అప్పుడు నేను శాస్త్రం చెప్పడంలో విఫలమయ్యానని గుర్తు. తప్పది శాస్త్రదోషం కాదు. ఇది ఏం చేస్తారంటే చెప్పిన వాడి దోషాన్ని శాస్త్రానికి పెడతారు. అక్కడ వస్తుంది దెబ్బ. ఇప్పుడు ఇద్దరు డాక్టర్లు ఉన్నారు. ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఒక వైద్యం చేయడానికి ఇంకో వైద్యం చేశాడు ఆయన. ఉన్న వ్యాధి ప్రకోపించింది. రెండో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. అయ్యయ్యో ఈ మందులు వేసుకున్నారా, ఇవి ఆపేసేయండి, ఈ మందులు వేసుకోండి అన్నాడు. తగ్గిపోయింది. ఇప్పుడు వైద్య శాస్త్రంది తప్ప వైద్యుడిది తప్ప? అంటే మీకు వైద్యం చేయడంలో ఒక వైద్యుడు పొరపాటు పడ్డాడు. శాస్త్రమనందు దోషం లేదు, వైద్యుని యందు దోషం వచ్చింది. ఆయన మనిషేగా, ఎక్కడో ఓసారి పొరపాటు పడవచ్చు. కానీ కొన్ని కొన్ని పొరపాట్లు ప్రమాదకరం కాబట్టి అసలు ఆయన అలా పొరపాటు పడకూడదు అని అపేక్షిస్తాం. అలాగే శాస్త్రమును చెప్పేవాడు సరిగా చెప్పకపోతే వాడిది దోషం, శాస్త్రాన్ని ఎప్పుడూ కాదు. ఎందుకో తెలుసా అండి? శాస్త్రము చిజ్జడ గ్రంథిని అభ్యున్నతి కొరకు వాడుకోవడానికి ఎప్పుడూ అవకాశం ఇస్తూనే వెడుతుంది. మజ్జనము చెయ్యాలి అంటే తల మునగాలి నీటిలో, తల ముంచి స్నానం చెయ్యాలి, జ్వరంగా ఉంది, కంఠం వరకు చేయగలవా స్నానం అంటే, అయ్యా కంఠం వరకు కూడా చేసినా తట్టుకునేటట్టు లేదు నా పరిస్థితి, చాలా వణుకుగా ఉంది. ఓ అలాగా, సరి, అయితే నువ్వు కంఠం వరకు కూడా నీటిలోకి వెళ్ళలేవు. పోనీ ఇక్కడి వరకు గంగలో నీళ్లు తీసుకుని చెంబుతో పోసుకోగలవా? అయ్యా అలా పోసుకుని ఆ బట్ట తడిస్తే కూడా నిలబడలేను. ఓ అలాగా, సరి, ఓ పంచేయి, ఉద్ధరిణితో నీళ్లు తీసుకుని నిలబడి ఆపోహిష్టా మయోభవస్థాన బుద్ధి దధాతనాన్ని చల్లుకోగలవా? నాకు మంత్రం రాదండి. పోనీ వచ్చిన వాడితో వెళ్ళి ఆయన స్నానం చేసి వచ్చాక ఆయన స్నానం చేయకముందైనా సరే చల్లించుకుని వెళ్ళిపోతావా? అంతసేపు అసలు నేను వెళ్ళి నిలబడగలనా అని అనుమానంగా ఉందండి. పోనీ దూరంగా ఆ ఘాట్లో నిలబడి ఒక్కసారి గంగవంక చూసి గంగా నది గంగా నది గంగా నది అని వెళ్ళిపోతావా? రాగలనా అన్నది అనుమానం అండి. పోనీ నువ్వు మంచం మీదే పడుకుని కంబళీ కప్పుకుని జ్వరపీడితుడవై ఎలా ఉన్నావో అలా ఉండి గంగని స్మరించగలవా? గంగానది 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 అని కూడా అనద్దు. వచ్చి చూశావుగా 9 రోజులు గంగని ఒక్కసారి స్మరిస్తావా మనసుతో?
దానికి ఏం అభ్యంతరం అండి? ఒకసారి తెల్లవారకట్ట అందరూ వెడుతున్నప్పుడు అయ్యో వెళ్తున్నారు, నేను వెళ్ళలేదని ఎలాగో బాధ కలుగుతుందిగా. అప్పుడు గంగని స్మరిస్తారు, చాలు నీకు గంగా స్నానం వచ్చింది. ఇది నే చెప్పట్లేదు, శాస్త్రం చెప్పింది. అయితే ఇది అధికార భేదంతో ఉంటుంది. నేను ఇప్పుడు ఈ మినహాయింపులు ఎవరికి చెప్పాను? జ్వరపీడితుడైన వాని యొక్క స్థాయిని బట్టి చెప్పాను. కంబళీ కప్పుకు పడుకుంటే బాగుంటుంది, హాయిగా ఎందుకు వచ్చిన గొడవ, గంగలోకి వెళ్ళక్కర్లేట్టని పడుకుని స్మరిస్తే పాపం వస్తుంది. ఎందుకంటే చిజ్జడ గ్రంథి బాగుంది, నువ్వు వెళ్ళగలవు. వెళ్ళగలిగి వెళ్ళకపోతే దోషం. చిజ్జడ గ్రంథి ఎందు దీన్ని తీసుకెళ్ళడానికి అవకాశం లేకపోతే అప్పుడు చాలా దగ్గర మార్గం చేత నువ్వు దాన్ని పొందవచ్చు. అందుకే ప్రతి దానికి మినహాయింపిస్తుంది శాస్త్రం. మీరు చూడండి, బంగారము చేత కాని, వెండి చేత కాని, రాగి చేత కాని, మట్టి చేత కాని విగ్రహమును తయారు చేసి అంటుంది. అసలు నువ్వు చేయడం ప్రధానం. నా దగ్గర బంగారం లేదండి, వ్రతం ఎగ్గొట్టేస్తానన్నట్టు. మట్టితో చెయ్యి చాలు. మట్టితో కూడా వినాయక వ్రతం చేయలేకపోతే ఓ పసుపిలా ముద్ద పెట్టి బొట్టెట్టు, వచ్చేస్తాడు ఆయన. ఆయనంత తేలిగ్గా వచ్చేవాడు ప్రపంచంలో ఇంకోళ్ళు లేడు. వ్రతం మాత్రం మానేకు. శాస్త్రం ఎప్పుడు చెప్పినా అభ్యున్నతికి ఆస్కారం ఇస్తూ ఉంటుంది. అయ్యా నేను దశదానాలు చేయలేనండి, గుమ్మడి పండు మీద గంధపు చెక్క పెట్టి నీళ్లు పోసి ధారపోసి నువ్వు దశదానాలు చేసినట్లుగా నీ ఖాతాలో వేసేస్తాం. కానీ శక్తి నిర్ణయం చేసుకునేటప్పుడు పరాకుగా ఉండి చేసుకో. నీకు ఆ అవకాశం ఉంది, నీ అదృష్టం. అంతకన్నా భాగ్యవంతుడు ఇంకొకడు లేడు. కన్యాదానం చేసేటప్పుడు దశదానములు చేయగలిగిన శక్తి ఉండి చేసి కన్యాదానం చేసిన వాడెవరో వాడు మహాదృష్టవంతుడు. దశ పూర్వేషాం దశాపరేషాం. మగపిల్లవాడికి పెళ్లి చేసిన వాడికి లేదది. మగపిల్లవాడికి జాగ్రత్త చెప్పి లేచిపోతాడు తండ్రి స్నాతకం చేసి. కన్యాదానం చేసిన వాడికే ఫలితం. 5 మంది మగపిల్లలు ఉన్నారండి అంటే పనికొచ్చేది ఏమీ ఉండదు దానివల్ల. ఆ ఆడపిల్లుంటే కన్యాదానం చేస్తూ దశదానాలు చేసి మీరు ఆ పిల్లని దానం చేశారనుకోండి, ఉత్తర క్షణంలో దశ పూర్వేషాం 10 తరాల ముందు, దశాపరేషాం తర్వాత 10 తరాలు అభ్యున్నతిని పొందేస్తాయి. ఎందుకని? ఏమంటే బయట దశదానాలు చేస్తే రాదా ఈ ఫలితం? రాదు. దేశకాలములు అని ఒక మాట. మీరు చేయడంలో అత్యంత ముఖ్యమైనదేదో ఆ ముఖ్యమైనది చేయడం వల్ల ప్రయోజనం తప్ప ఏది ముఖ్యమో అది వదిలిపెట్టి ప్రయోజనం రాదు. బియ్యం పోసాడు గిన్నెలో, కడిగాడు, కుక్కర్లో పెట్టాడు, కుక్కర్లో నీళ్లు పోసాడు, పైన ఆ మూతకి గ్యాస్కెట్ పెట్టాడు, ఆ మూత పెట్టాడు, జాగ్రత్తగా 2 హ్యాండిల్స్ సమానంగా చూశాడు, దెబ్బ కొట్టి చూశాడు, పైన ఆ వెయిట్ పెట్టాడు, అన్నీ చేశాడు, గ్యాస్ స్టవ్ మీద పెట్టాడు, వెలిగించడం మర్చిపోయాడు. అన్నం ఉడుకుతుందా? కొంచెం నీళ్లు తక్కువ పోసినా ఉడుకుతుంది. కానీ స్టవ్ వెలిగించడం మర్చిపోతే ఉడకదు. దేశకాలముల యందు అది ప్రధాన పాత్ర అన్నం వండడానికి. అంతే తప్ప ఒకసారి దాటిపోతే ఇక మీరు దాన్ని పొందలేరు కదా. ఇప్పుడు నిన్న రాత్రి పాలు తోడెట్టుకుంటే ఇవాళ పెరుగు తింటాం. అయ్యయ్యో రాత్రి పాలు తోడెట్టుకోవడం మర్చిపోయానంటే తెచ్చుకోవాలంతే పెరుగు డబ్బా తప్ప ఇప్పుడు తోడెడతాను మర్చిపోయానే పాలు ఎప్పటి నుంచి తోడు పెడుతున్నానే నిన్ను శ్రద్ధగా, ఈ ఒక్కసారికి నన్ను మన్నించలేవా? ఈ ఒకసారి మా ఆయన దెబ్బలాడతాడు, 6ంటికి తోడు పెడతాను, ఆయన 10ంటికి మజ్జిగ దాగి ఆఫీస్కి వెడతాడు, 10ంటికి తోడుకో అంటే తోడుకుంటుందా? ఒక్కనాడికి తోడుకో. దేశము కాలము ఇది. అందుకే సనాతన ధర్మమునందు దేశకాల సంకీర్తనం చేయిస్తారు అన్నిటికీ. అసలు ఇది అత్యంత ప్రధానం. అందుకే వ్యాసుల వారు ఓ మాట చెప్పారు, మీరు ఎక్కడికి వెళ్ళండి, ఏం చెయ్యండి, ఎన్ని చేసినా ఎన్నిటి యందు ములిగినా నిర్మలం నమనో యావత్తావత్ సర్వం నిరర్థకం. మనసు నిర్మలం కావాలి. మనసుకు పట్టిన మలినం వదలడము అంటే, అందుకే పుణ్యకార్యములను దేనిగా వాడతారంటే పాత్రతోనే చింతపండుగా అంది శాస్త్రం. చింతపండు మంచిది, ఉప్పు మంచిది, పాత్ర కిలుం పట్టింది. ఇప్పుడు ఉప్పు చింతపండు పట్టుకుని కిలుం పట్టిన పాత్రని తోవేడు. ఇప్పుడు ఏమైంది? పాత్రకి పట్టిన కిలుం పోయింది. మీరు పాత్రకి తళతళ తాలేదు, పాత్ర తళతళలాడుతూనే ఉంది, దాన్ని కిలుం పట్టింది, జంగు పట్టింది. ఇప్పుడు చింతపండు పెట్టి తోమేరు. అసలు ముందు బాగున్నదేది? చింతపండు. బాగున్నది ఉప్పు. పాడైంది పాత్ర. ఇప్పుడు ఈ 2 పాత్రకేసి తోమేరు. పాత్ర మెరవస్తూ వచ్చింది. అంటే కొత్తగా మెరుపు రాలేదు, ఉన్న మెరుపు పైకి వచ్చింది. అడ్డొచ్చిన జంగు పోయింది. అసలు ముందు నుంచి పాత్రత కదండి జంగు, అది పోయింది కదా. పాపం ఇవి చేసుకున్న పాపం ఏమిటి, దీన్ని పులుసులో వేస్తానంటారా
అనరు, దీన్ని వదిలేస్తారు. ప్రధానం ఏమిటి? ఏది? పాత్ర మెరవడం, పుణ్యం అంతే. దాన్ని అలా మార్చాలి. ఆ మార్చేటటువంటి క్రమం తెలియాలి. ఆ క్రమం తెలిసిందనుకోండి, ఎక్కుతాడు పైకి. పైకెక్కడం మొదలు పెడతాడు. ఆ పైకెక్కడం మొదలు పెడితే వాడు అభ్యున్నతిని పొందుతాడు. అందుకే గురువుగారు అని గురువుగారిని పట్టుకుని ఎందుకు తిరుగుతారంటే మెలకువ తెలుసుకోవడానికి. ఇప్పుడు తాడు పట్టుకొచ్చి ఇలా తిప్పాను అనుకోండి, కట్టేశాను. అదే తాడు ఇలా తిప్పితే విప్పేశాను. ఒకవైపు తిప్పితే కట్టేశాను, ఓ వైపు తిప్పితే విప్పేశాను. తెలియక అలాగే తిప్పేస్తే ఇంకా కట్లు పడిపోతాయి. ఎటు తిప్పుతున్నావు, ఎందుకు తిప్పుతున్నావు, ఏ ప్రయోజనానికి తిప్పుతున్నావు? కట్టవలసి వస్తే ఒకవైపు తిప్పాలి, విప్పవలసి వస్తే ఓవైపు తిప్పాలి. ఎందుకు ఎలా తిప్పాలో తెలుసుకోవాలి. అది మెలకువ. దీనికంతటికి పాదు ఎక్కడుంటుందంటే ధర్మమునందు ఉంటుంది. అందుకని వేదంలో కర్మకాండ అంత రావడానికి, ఆచారకాండ రావడానికి కారణం అది. ఆచారకాండ అంతటి చేత ఏం చేస్తారంటే దీన్ని జాగ్రత్త చేస్తారు. నువ్వు ఎలా పడితే అలా ఉండకూడదు సుమా అని దీనికి పరాకు చెప్తారు. దీనికి ఓ మడిబట్ట కట్టారనుకోండి, కడితే ఇది ఏ పనులు పడితే ఆ పనులు చేయకూడదు, ఏవో పడితే ముట్టుకోకూడదు, ఇప్పుడు నేను కొంతసేపు భగవంతుని విషయంలో శ్రద్ధతో ఉండాలి అని తెలుస్తుంది. అలా మీరు కట్టుకోలేదనుకోండి, ఎప్పుడూ ఎలా ఉన్నారో అలాగే ఉంటుంది. అందుకని దీన్ని సంస్కరించడానికి మొదట్లో ఏం చేస్తారంటే ఆచారకాండని ప్రయోగం చేస్తారు. ఇది ఒక స్థాయికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక అప్పుడు ఆయనకి ఆచారకాండతో సంబంధం ఏముండదు. ఆయనకి అగ్నిహోత్రంగా నిలబడిపోతాడు. అగ్నికి బట్ట ఎలా కడతారు మీరు? అగ్నికి బట్ట కట్టడం ఇంకా సాధ్యం కాదు. అందుకే లాగడం ప్రధానం కాదు, ఎటు లాగుతున్నావు అన్నది ప్రధానం. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, పైకి లాగారు పైకి వస్తాడు, కిందకి లాగారు కిందకెడతాడు. నేను లాగాను కదండి అంటే ఎటు లాగావు అది ప్రధానం. లాగడం ప్రధానం కాదు, ఎటు లాగావు ప్రధానం. తిప్పడం ప్రధానం కాదు, ఎటు తిప్పావు ప్రధానం. అది ధర్మం. ధ్రియతేవా జనైరితి ధర్మం. ఎవడు పట్టుకున్నాడో, ఎవడు అనుష్ఠిస్తున్నాడో అది ధర్మము. అలా అనుష్ఠించిన వాడెవరున్నాడో వాడు జీవుని అభ్యున్నత పథంలోకి నడిపించుకుంటాడు, ఈశ్వరుని వైపుకి అడుగులు వేసేస్తాడు. ఈశ్వరుడు ఎటువంటి వాడంటే మహాప్రీతి దేనికి చెందుతాడో తెలుసా అండి? నాదేముంది స్వామి అన్నవాడికి ప్రీతి చెందుతాడు. నేనే కదా స్వామి చేశాను అన్నవాడిని చూసి అసహించుకుంటాడు. ఎందుకో తెలుసా అండి? అసలు మనం చేయడానికి మనది అన్నది ఏముంది? అసలు నేను చేస్తున్నాను అన్నప్పుడు దీన్ని చూపించాలి. దీన్ని చూపించడానికి, దీన్ని తయారు చేయడానికి దీనిలో ఉన్న ఏ మూల పదార్థాన్ని నేను తీసుకొచ్చి పెట్టుకున్నాను మీరు చెప్పండి. శాస్త్రంలో ఇది చర్మము, రక్తము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి పదార్థముల చేత తయారు చేయబడింది. ఇందులో చర్మం, అయ్యా నాకు ఇన్ని మీటర్ల చర్మం ఇవ్వండి అని నేను ఎవరిని అడిగి తేలేదు. ఓ 2-3 కేజీలు కొవ్వు ఇవ్వండి అని తేలేదు. లేకపోతే నాకు ఇంత శుక్లం పోయిండి అని తెచ్చుకోలేదు. ఇంత మేధ పెట్టండి అనలేదు. ఇంత మజ్జ పెట్టండి అని అడగలేదు. ఇన్ని ఎముకలు పెట్టండి అని అడగలేదు. ఈశ్వరుడు నిర్మించాడు దాన్ని, విశ్వకర్మ నిర్మించాడు. దీన్ని అలా నిలబెట్టాడు మహానుభావుడు. కాబట్టి ఇది కూడా అయిందే. ఇది పటకార, ఇది పట్టబడుతోంది పైన వాడి చేత. వాడి చేత పట్టబడింది అన్న భావనతో ఎంత నన్ను అనుగ్రహించావయా మహానుభావా, నువ్వు పైన పట్టుకుని నా చేత ఇంత మంచి పని చేయిస్తున్నావా, సర్వేశ్వర చేయించిన నీకు కృతజ్ఞుణ్ణి అన్నారనుకోండి, ఆయన కౌగిలించుకుంటాడు. నే చేశాను అన్నారనుకోండి, ఆయన చికాకు పడతాడు. అప్పుడే చికాకుని ఏం చేస్తాడంటే పుణ్యం కింద వేసేస్తాడు. నీదన్నావుగా నువ్వే అనుభవించేయంటాడు. అది ఏమైపోతుందంటే అనుభవంలో పోతుంది మళ్ళీ. అందుకే దీన్ని పరాకు అంటారు. కొంచెం జాగ్రత్తగా ఈశ్వర ప్రీతిని సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే ఏది చెయ్యండి, చేసేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇంత కష్టపడి చేసింది ఎవరు? నీ చెయ్యాలని మొదలుపెట్టి సంకల్పం చేసి చేశానని చేశాడు. ఆఖరిని ఏం చేస్తాడు? తన అక్షతలు పట్టుకుంటాడు, భార్య నీళ్లు పోస్తుంది. ఏతత్ ఫలం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు ధారపోహేశాడు. మరి ఇంకెందుకు చేశావు? మరి ఎందుకు తెచ్చినట్టు? అరటిపళ్ళు ఎందుకు, కొబ్బరి బొండాలు ఎందుకు, పట్టుబట్టలు ఎందుకు, ఈ పనులన్నీ చేయడం ఎందుకు, చేసి ధారపోసేయడం ఎందుకు? ధార పోయకుండా ఉంటే అది నీకు పుణ్యంగా ఉండి వ్యయమైపోతుంది.
ధార పోసేస్తే ఈశ్వర ప్రీతికి దగ్గరైపోతాం. ఒక్కటే తేడా. అందుకే భక్తుడైన వాడి గుండె పసిపిల్లవాడి మనసులో ఉంటుంది. అందుకే బ్రహ్మజ్ఞాన్ని పసిపిల్లవాడితో పోల్చడానికి కారణం అదే. పరమభక్తి తత్పరుడైనటువంటి వాడి గుండె పరమ సౌకుమార్యంతో ఉంటుంది. అంత సౌకుమార్యమున్నటువంటి హృదయం ఉన్నవాడైతే తప్ప ధర్మ సంబంధం కాబట్టి శ్రీరామాయణాన్ని చెప్పనివ్వరు. అంతా ధర్మమే కాబట్టి రామాయణం. హృదయమునందు అంత సౌకుమార్యం ఉంటే తప్ప సంపూర్ణ రామాయణమును చెప్పడం కానీ వ్రాయడం కానీ చెయ్యనివ్వరు. అందుకే వాల్మీకి మహర్షి రామాయణ రచన చేస్తానంటే ఈశ్వరుడు పరీక్ష పెట్టాడు. ఒక వేటగాడు పక్షిని కొడితే ఈయనేం చేస్తారు అని శాపం విడిచిపెట్టాడు. మానిషాధ ప్రతిష్టాత్వం మగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం. ఏదో సంతోషంగా కామమోహితమై తిరుగుతున్నటువంటి ఆ క్రౌంచ పక్షుల జంటలో నిర్దాక్షిణ్యంగా ఓ పక్షిని కొట్టావా? అలా కొట్టినటువంటి నువ్వు ఎక్కువ కాలం ఉండకుండెదవుగాక. ఇప్పుడు పెట్టను కొట్టడం వేటగాడి కర్తవ్యం కాదు, అది వాడి ధర్మం, వాడు కొట్టుకుంటాడు. దానికి వాల్మీకి మహర్షి అంత శాపం ఇవ్వాలా? అంటే ఒక వేటగాడు కామమోహితమైన రెండు పక్షులు ఒకదానితో ఒకటి కలిసి తిరుగుతున్నప్పుడు వేటగాడు ప్రయోగించిన బాణం చేత ఒక పిట్ట పడిపోయినా సరే చూసి తట్టుకోలేనంత సౌకుమార్యంతో కూడిన హృదయమున్నవాడు వాల్మీకి మహర్షిని నిరూపణమైన తరువాత బ్రహ్మగారు వచ్చి అప్పుడు రామాయణం చెప్పడానికి అధికారం ఇచ్చి నువ్వు ఆచమనం చేస్తే నీకు రామాయణం కనపడుతుందయా అన్నారు. అందుకే హృదయ సౌకుమార్యము చాలా ముఖ్యమవుతుంది. అందుకు లలిత కళలు వచ్చాయి. పూర్వం రాజులకి పాఠం చెప్తే లలిత కళలు చెప్పేవారు. ఓ వీణా వాయిద్యం, ఓ సంగీతం, నృత్యం. ఎందుకు చెప్పేవారంటే కళ అంటే సంస్కృతిని పెంచున్నది, హృదయమును సౌకుమార్యం చేస్తుంది. సంగీతాన్ని చూసి మెచ్చుకోగలిగిన వాడు అనుకోండి, నృత్యమును చూసి సంతోషించగలిగిన వాడు అనుకోండి, అది సన్యాసికి నిషిద్ధం. సన్యాసి చేయకూడదు, సంగీతం వినకూడదు, నృత్యాన్ని చూడకూడదు. అంటే దానికి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ధర్మం వేరు. ఇప్పుడు అవన్నీ అనవసరం మనకి. మనం ఎవరో సన్యాసులం కాదుగా, చక్కగా అందరం గృహస్థులమే, గొడవలేదు. కాబట్టి సంగీతం విన్నాడు, సంగీతం పాడతాడు, హృదయమునందు సౌకుమార్యం ఉంటుంది. వీణ వాయిస్తాడు, వీణానాదాన్ని వింటే పొంగిపోతాడు, హృదయ సౌకుమార్యమును పొందుతాడు. అప్పై దీక్షితుల వారు బ్రహ్మమును పొందడానికి చాలా తొందరగా మనోలయమైపోయేటటువంటి స్థానాలు కొన్ని చెప్పారు. అందులో వీణ వాయిస్తూ కీర్తన పాడుతూ నాదోపాసన ఎవరు చేస్తాడో వాడు ఆత్మదర్శనం అవుతుంది. ఆత్మదర్శనం అంటే ఆత్మగా నిలబడిపోతాడు. అందుకే ముత్తుస్వామి దీక్షితుల వారు ఆ స్థితిని పొందగలిగారు. మహానుభావుడు ముత్తుస్వామి దీక్షితుల వారికి కాశీపట్టణంతో సంబంధం. ముత్తుస్వామి దీక్షితుల వారు చిన్నతనంలో సంగీతం నేర్చుకుంటుంటే వారి గురువు గారు వచ్చారు ఇంటికి. వారి తండ్రి గారి గురువు గారు వస్తే ఆ గురువు గారికి సేవ అంతా చేశారు. ఆయన వెళ్ళిపోతూ కాశీపట్టణం మీ అబ్బాయిని నాతో పంపిస్తామేటయా అన్నారు. అయ్యయ్యో అదేమిటండి, నా కొడుకు ఎందుకండి మీకు అని అడిగారు. పాపం లేక పుట్టినటువంటి పిల్లవాడు. పంపించారు. పంపిస్తే ఆయన కాశీ తీసుకొచ్చారు. ఆ రోజుల్లో నడిచి కాశీ వచ్చేవారు. వచ్చి ఆ గురువు గారిని సేవిస్తూ ఉండిపోయారు. ఆయన 6 ఏళ్ళలో ఎంతో దగ్గరలో ఉండిపోయారు. ఉండిపోయి ఒక్కనాడు మా అమ్మ, మా నాన్న, మా ఊరు అనలేదు. పిల్లవాడు ఒక రోజున గంగానది ఒడ్డుకొచ్చి ముత్తుస్వామి దీక్షితుల వారి గురువు గారు నిలబడి, నాయనా ఇవాళ నువ్వు ముందు స్నానానికి వెళ్ళి నువ్వు ముందు స్నానం చేసి ములిగి నీకు చేతులు 2 కింద పెట్టు, నీ చేతులకు ఏది దొరికితే అది పైకెత్తి ఒడ్డుకు పట్టరా అన్నారు. ముత్తుస్వామి దీక్షితుల వారు వంగి ఇలా చేతులు పెడితే అందులో వీణ తగిలింది. వీణ పైకి తీశారు. ఆ వీణ పట్టుకుని పైకొచ్చారు. ఇక్కడే గంగ ఒడ్డునే దొరికింది ముత్తుస్వామి దీక్షితుడికి. పట్టుకుని పైకి వస్తే ఆయన అన్నారు, మహానుభావుడివి, కారణజన్ముడివి అవుతావు. ఈ సంగీతంలోనే నాదోపాసన చేసి ఈశ్వరుణ్ణి చేరిపోతావని ఆశీర్వదించి గురువు గారు వెళ్ళి మునక వేశారు. 3 మాటలు మునక వేయాలిగా, మునక వేశారు. అంతే, ఇక పైకి లేవలేదు. జాలర్లని పెట్టి ముత్తుస్వామి దీక్షితుడు వెతికించారు. వెతికిస్తే గురువు గారి పార్థివ శరీరం పైకొచ్చింది. అప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళేటప్పటికీ ముత్తుస్వామి దీక్షితుడు గారి తండ్రి గారు తిరుపతి వెళ్ళారు. అప్పుడే ఆయన మళ్ళీ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెడదామని బయలుదేరుతూ తిరుత్తణిలో కూర్చుని వీణ వాయిస్తూ కీర్తన పాడుతుంటే ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి మధ్యాహ్నం, ఎంత బాగా వాయిస్తున్నావా, ఎంత బాగా పాడుతున్నావు, ఏది నోరు తెరు అన్నాడు. ఆయన నోరు తెరిచారు. నోరు తెరిచి కళ్ళు మూసుకో అన్నాడు. కళ్ళు మూసుకున్నారు. నోట్లో ఇంత విభూతి, పటికి బెల్లం వేశారు.
ఆయన మళ్ళీ కళ్ళు తెరిచేటప్పటికి ఆ వృద్ధ బ్రాహ్మణుడు లేడు. అప్పుడే తిరుత్తణీ కీర్తనలు అని ప్రత్యేకంగా కీర్తనలు ముత్తుస్వామి దీక్షితరువి ఆ కీర్తనలు చేశారు ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని. ఆ ముత్తుస్వామి దీక్షితర్ ఆఖరణ కీర్తన చేశారు. రాజుగారు వచ్చి బెంగ పెట్టుకుంటే, ఇప్పుడు మళ్ళీ అవన్నీ నేను ఎంతకని పూర్తి చేస్తాను కానండి, రాజుగారు వచ్చి బెంగ పెట్టుకుంటే ఏనుగు ఎందుకనో శ్మశానంలోకి వెళ్ళిపోయింది, కీంకరిస్తోందని భయపడితే నువ్వేం భయపడద్దని పశుపాశ విమోచని కామాక్షి అని కీర్తన చేశారు. పశుపాశ విమోచని, పశుత్వాన్ని తీసి తనలో కలుపుకోగలదు అమ్మ అని వీణ వాయిస్తూ కీర్తన చేస్తుంటే శిష్యులందరూ చూస్తున్నారు. ఆయన వీణ వాయించి పాట పాడుతుండగా ఆయనలో ఉన్నటువంటి జ్యోతి వెళ్ళిపోయి ఎదురుగుండా ఉన్నటువంటి పూజామందిరంలోని కామాక్షి అమ్మవారిలో లయమైపోయారు. ముత్తుస్వామి దీక్షితర్ వీణావాదన చేత అటువంటి స్థితిని పొందారు. చాలా తొందరగా ధ్యానము కుదరాలి అంటే అరవిరిసినటువంటి కలువలు ఉండి వాటి మీద తుమ్మెదలు ఎగురుతున్న సరోవరం దగ్గరికి వెళ్ళి కూర్చోమని చెప్పారు అప్పయ్య దీక్షితర్. సరే, ఇవన్నీ నేను ఎందుకు చెప్పాను మీకంటే హృదయ సౌకుమార్యము కొరకు లలిత కళలు. లేకపోతే రాజుగారి సింహాసనం మీద కూర్చుని అందరికీ శిక్షలేసేస్తే హృదయ సౌకుమార్యం లేకపోతే, అందుకే లలిత కళా ప్రవేశం చేయించేవారు పూర్వం. కాబట్టి ధర్మము అంటే అనుష్ఠించుట యందు ఉండవలసినది ఏది అంటే పూనిక అని ఒక మాట 3 అక్షరాలతో. అంటే నేను ఎట్టి పరిస్థితుల్లో ఇది చేస్తాను. అందుకే పూనికకి పరాకాష్ఠ ఎక్కడా అంటే చచ్చే ముందు సంధ్యమంత్రం అని ఓ మాట మాట్లాడుతుంటారు. ఏదో వాడేదో పనిలో ఉంటే ఏదో చెప్పారనుకోండి, మీరు వెళ్ళి ఏడా చచ్చే ముందు సంధ్యమంత్రంలో నువ్వెక్కడ దొరికావు నాకంటారు. చచ్చే ముందు సంధ్యమంత్రం అన్న మాట ఎందుకు వచ్చిందో తెలుసా అండి? ఒకవేళ తెల్లవారుజామున ఆయన వెళ్ళిపోవడానికి సిద్ధపడి ఎగూపిరితో ఉన్నాడు అనుకోండి, సూర్యోదయం అయిపోతుంది అనుకోండి, ఆయన అలా చచ్చిపోవడానికి వీల్లేదు. యజ్ఞోపవీతం ఉంటే ఆయనకి కొడుకు తీసుకెళ్లి విభూతి జల్లి లేపి నించోపెట్టి కూర్చోపెట్టి గబగబా అర్ఘ్యం ఇచ్చేసి తండ్రి చేతులకు తడి చేసి పడుకోబెట్టాలి. చచ్చిపోయే ముందు కూడా ఓపిక ఉన్నంతసేపు ఆ కాలమునందు గాయత్రి చెయ్యవలసినదే. అది పూనిక. ఏ కారణానికో చెయ్యలేకపోతున్నాడు, సంధ్యావందనం చేసుకునే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవాళ నేను చేయలేకపోతున్నానండి, అర్ఘ్యం ఇచ్చిన జలాలు తీర్థం ఉంచండి, నేను వచ్చి తీసుకుంటానని ఏ పదార్థం నోట్లో వేసుకోకుండా రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి తీర్థం పుచ్చుకుని తన ఇంటికి వెళ్ళాలి తప్ప సంధ్యావందనం మానేయకూడదు. చచ్చిపోయే వరకు చేయవలసిందే. చచ్చిపోయేటప్పుడు కూడా చేశాడంటే పూనిక. అదే నన్ను ఉద్ధరిస్తుందని నమ్మకం, దానికి చేస్తాడు. ఆ నమ్మకం లేదనుకోండి, తెలిసి ఉంటుంది అంతే, చేయడు. సంధ్యావందనం చెయ్యాలని తెలుసు, చేయడు. గాయత్రి చెయ్యాలని తెలుసు, చేయడు. పూనిక వేరు, తెలిసి ఉండడం వేరు. తెలిసుండి నమ్మకం లేకపోవడం అంతకన్నా దారుణం. తెలిసుండి నమ్మి ఆచరించకపోవడం ఘోరం. అది రావణుడు. అందుకే ఇహసంతో నవాసంతి సతోవానానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత. ఇప్పుడు వెనక్కి రండి. దివోదాసు గారిని కాశీపట్టణానికి రాజుగా చేశాడు బ్రహ్మగారు. అక్కడ కదా బయలుదేరాను. ఎందుకు చేయవలసి వచ్చింది అంటే క్షామం వచ్చింది. ఎక్కడా అన్నం లేదు, యజ్ఞాలు లేవు, యాగాలు లేవు. వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే ధర్మము లుప్తమైంది. ధర్మము లుప్తమైతే మహానుభావుడు మనకి చరకుడు ఒక విషయం చెప్తాడు. ఎప్పుడెప్పుడు ధర్మము లుప్తమైపోతుందో అప్పుడప్పుడు ఐశ్వర్యము అనుభవములోకి రాదు. అంతా తయారవుతుంది అగ్ని ప్రమాదం, అన్నీ పండుతాయి అకాలపవానలో. దాని చేత ప్రజలు బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం ఏమిటి? ధర్మం లేదు. ఇప్పుడు ధర్మాల్లో నిలబెట్టగలిగిన వాడెవరు? రాజు. సంపేస్తాను ధార్మికంగా ఉండకపోతే అని తానుండి ప్రజలను ఉంచాడనుకోండి. రాజు ధర్మంలో నిలబడితే ప్రజలు ధర్మంలో నిలబడిపోతారు తనమంత తాము. అసలు రాజుకే లేదనుకోండి, ఇక ప్రజలకు ఎక్కడి నుంచి ఉంటుంది? కాబట్టి తాను నిలబడాలి, ప్రజల్ని నిలబెట్టాలి ధర్మమునందు. ఆ పూనిక ఉన్నవాడు కావాలి. అందుకని ఆయన అటువంటి రాజుని ప్రతిష్ఠిస్తే తప్ప, ధర్మము నిలబడితే తప్ప మళ్ళీ క్షామం పోతే తప్ప యజ్ఞం జరగదు. యజ్ఞం జరిగితే తప్ప దేవతలకు అన్నం దొరకదు. అన్నం దొరికితే తప్ప వాళ్ళు అనుగ్రహించకూడదు. వ్యవస్థనంతటినీ దిద్దాలి అంటే అటువంటి రాజుని తేవాలి. అందుకని ప్రార్థించి తీసుకొచ్చి దివోదాసుని రాజుని చేశాడు. ఆయన ఒక విచిత్రమైన కోరిక కోరాడు.
ఆయన అన్నాడు, నేను చేస్తా భూమండలం మీద రాజ్యం. రాచరికం అంటే ఏమిటి? పరిపాలన యందు నా మాటయే తుది మాటయే ఉండాలి, నే చెప్పిందే చిట్ట చివరి తీర్పు. అంతేకాని నేనోటి చెప్పినా కూడా నేనోటి చేయిద్దామన్నా దాన్ని మించి చేయించగలిగిన వాడు ఒకడు ఉన్నాడు అనుకోండి ఇక్కడ, ఇంకా నే రాజు ఏమిటి? నామకహారాజునవుతాను నేను. నాకన్నా చేయించగలిగిన వాళ్ళు ఎవరు? దేవతలు. వాళ్ళు అనుగ్రహిస్తే నేను ఒకటి చేద్దాం అనుకున్నా వాళ్ళు ఒకటి చేసేస్తారు. నేను ఒకటి కట్టేద్దాం అనుకుంటే దేవతలు తలుచుకుంటే విడిపించేస్తారు. అందుకని నేను ఒక్క షరతు పెడతాను, దేవతలు ఎవ్వరూ భూలోకంలో ఉండకూడదు. అలా భూలోకంలో ఉండకుండా వెళ్ళిపోతే అప్పుడు నేను మళ్ళీ ఈ భూమిని అంతటినీ పరిపాలించి ధర్మ వ్యవస్థని చక్క చేస్తాను. వాళ్ళని వెళ్ళిపోమనండి పైలోకాలకి, వాళ్ళని అక్కడ ఉండమనండి, నేను ఇక్కడ ఉంటాను, వాళ్ళకి కావలసినవి చేస్తాను. దేవతలు ఎవ్వరూ మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ముందు పరిస్థితిని దిద్దేవాడు కావాలి కదూ. ఆయనకి పట్టాభిషేకం చేశారు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, నేను ముందే నియమం పెట్టానుగా, మీ అందరూ వెళ్ళిపోండి అన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. విశ్వనాథుడు ఉన్నాడుగా కాశీపట్టణంలో, అవిముక్త క్షేత్రం. కాశీపట్టణంలో శివుడు విడిచిపెట్టాడు. అందుకే విశ్వనాథలింగం ఎదురుగుండా మీరు బయటికి రాగానే కుడి చేతి పక్క కడితే అవిముక్త స్థానము అని ఉంటుంది. అంటే విడిచిపెట్టకుండా ఉండే ప్రదేశం అదే. కాబట్టి ఇప్పుడు బ్రహ్మగారు ఆయన దగ్గరికి వచ్చి అన్నాడు, పరిస్థితిని చక్క పెట్టడానికి నేను కొంతకాలం అందరూ వెళ్ళిపోతారని మాట ఇచ్చాను, అందుకని మీరు నా మాట నిలబెట్టాలి, కాబట్టి మీరు కూడా వెళ్ళిపోవాలి, తప్పదు అన్నారు. అంటే కాశీపట్టణాన్ని విశ్వనాథుడు కూడా విడిచిపెట్టేశాడు. విశ్వనాథుడు, ఆ తర్వాత గణపతి, అన్ని శివలింగ స్వరూపాలు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. శివుణ్ణి మందర పర్వతం ఆహ్వానించింది. ఎప్పటి నుంచో కోరిక, ఈయన కాశీలోనే ఉంటాడు, నా దగ్గరికి వచ్చి ఉంటే బాగుండని. మీరు ఎలాగో ఇప్పుడు కాశీలో ఉండట్లేదు కదా, నా దగ్గర ఉండండి అని అడిగింది. ఆయన మందరాచలం మీదకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఎవరు దేవతలు లేరు, కాశీ యందు విశ్వనాథుడు లేడు. కానీ విశ్వనాథునికి కాశీపట్టణం మీద మక్కువ, ఇక్కడ ఉండడమే ఆయనకి ఇష్టం. సరే, కథ నడిచింది. అబ్బో చాలా పెద్ద కథ నడిచింది. నడిచిన తరువాత ఇప్పుడు దివోదాసు మళ్ళీ ధర్మాన్నంతటినీ నిలబెట్టిన తర్వాత అతను విడిచిపెట్టేస్తే తప్ప ఇక్కడ విశ్వనాథుడు రావడానికి వీల్లేదు. ఈ కార్యాన్ని చక్కపెట్టండ్రా అని ప్రమథగణాలని పంపించాడు ఆయన. వాళ్ళు వచ్చి కాశీని గంగని చూసి, అబ్బాయి ఎంత గొప్ప కాశీయో అని ఉండిపోయారు. ఇంకా శివుడి దగ్గరికి వెళ్ళలేదు. సూర్యుడిని పంపించాడు, అబ్బా ఎంత గొప్ప కాశీయో అని శివుడి దగ్గరికి వెళ్ళడం మానేసి ఆయన ఇక్కడే ఉండిపోయాడు లోలార్కకుండంలో. కాబట్టి వాళ్ళ వాళ్ళ అంశాలతో నిలబడిపోయారు, అంటే దేవతాస్థానములుగా కాకుండా. తర్వాత ఉంచుకున్నారు, ఇక్కడే ఉండిపోయారు. ఆ స్థితిలో మరి ఎలా మళ్ళీ దివోదాసుని పంపడం భూమి నుంచి? దాని కొరకు శ్రీ మహావిష్ణువుని విఘ్నేశ్వరుణ్ణి పంపించాడు. అప్పుడు డుంటి భట్టారకుడు అన్న పేరుతో వచ్చాడు ఆయన. భట్టారక అంటే పూజనీయుడు అని అర్థం. లలితాపరా భట్టారిక అంటాం మనం. శృంగార భట్టారక, క్రోధ భట్టారక అని పేర్లు. శృంగార భట్టారక అంటే కాళిదాసు, క్రోధ భట్టారక అంటే దుర్వాసో మహర్షి, లలితాపరా భట్టారిక అంటే అమ్మవారు. పూజనీయురాలు, ఆర్య, గౌరవింపదగినది అని గుర్తు భట్టారక శబ్దం చేత. డుంటి భట్టారకుడు అని పేరు పెట్టుకుని వచ్చాడు ఆయన. పెద్ద పొట్టిగా ఉండి వెనక పిలక పెట్టుకుని ఉత్పాతాలు సృష్టించి కాశీపట్టణంలో మనుష్యులను చూడగానే, మీకు ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి మీ ఇంట్లో ఎంత ఉంది, మీరు ఇంత డబ్బు బలానా చెక్కపెట్టలో పెట్టారు దగ్గర నుంచి చెప్పేవాడు. వాళ్ళందరికీ చాలా సంతోషం కలిగింది. దగ్గరికి తీసుకొచ్చారు, కూర్చోపెట్టారు, మెల్లిగా అంతఃపుర ప్రవేశం చేశాడు. ఎలా అయితేనే శ్రీ మహావిష్ణువు గణపతి కలిపి నచ్చచెప్పి, ఇది శివస్థానమయ్యా, ఇక్కడ నువ్వు వచ్చి దేవతలు రాకూడదంటే ఎలాగా, ధర్మాన్ని పెట్టడం కోసం పంపారు. ఇలా ఉండకూడదంటే కాశీలో గంగ ఒడ్డున అద్భుతమైనటువంటి శివాలయాన్ని నిర్మాణం చేసి అందులో శివలింగ ప్రతిష్ఠ చేసి, కాశీపట్టణంలో శివాలయం కట్టి లింగ ప్రతిష్ఠ చేసిన కారణం వల్ల సశరీరంగా కైలాసానికి వెళ్ళిపోయాడు దివోదాసు. కాశీ వైభవం అటువంటిది. అప్పుడు దేవతలందరూ మంగళవాయిద్యాలతో శివుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా రండి కాశీపట్టణానికి అన్నారు. అంటే అప్పుడు పార్వతీ సహితుడై మళ్ళీ దేవతలందరితో కలిసి శివస్వరూపాలన్నిటితో కలిసి పట్టణ ప్రవేశం చేశాడు. ప్రవేశం చేసి మళ్ళీ సంతోషంగా పార్వతీదేవితో కలిసి కూర్చుని విఘ్నేశ్వరుణ్ణి దగ్గరికి పిలిచాడు. దగ్గరికి పిలిచి హేరంబుడు అని ఆయనకు పేరు. హేరంబుడు అంటే ఎప్పుడూ తండ్రికి దగ్గరగా ఉండేవాడు అని. నేను ఇవాళ చూసా, కంచి
కామకోటి వారి శివాలయంలో చక్కగా వినాయకుడి శివుడి పక్కన కూర్చుంటే ఇలా పొడుగైన చెయ్యి జాపి హస్తమస్తక సంయోగం చేస్తూ తండ్రి గారు కొడుక్కి విద్యాబోధ చేస్తున్నట్టుగా అద్భుతమూర్తి. బహుశా స్థపతి గారే చెక్కుంటారు, ఆయనకి తప్ప అన్యులకు అంత సాధ్యమని నేను అనుకోను, గణపతి స్థపతి గారు. కాబట్టి ఆయన హేరంబుడు. ఆ విఘ్నేశ్వరుణ్ణి దగ్గరికి పిలిచి కూర్చోపెట్టుకుని ఆ రోజున పరమశివుడు ఆయనతో ఒక మాట అన్నాడు. నీ కతంబున కాదే లోక భీకరులైన త్రిపుర దానవుల మర్దింపగలిగే. నాయనా, నీ యొక్క అనుగ్రహంతోటే నీ సహకారంతోటే నేను ఒకానొకప్పుడు త్రిపురాసురుల్ని సంహారం చేశాను. అంటే మనకి ఆశ్చర్యంగా ఉండొచ్చు, అదేమిటండి పరమశివుడు కదా త్రిపురాసుర సంహారం చేసింది. వాళ్ళు ఏదో పుష్కళావర్తక మేఘములు ఆకాశంలో ఉండగా మిట్ట మధ్యాహ్నం వేళ అభిజిత్ లగ్నంలో పూర్వం ఎటువంటి రథం లేదో అటువంటి రథమెక్కి దేవతా సార్వభౌముడైనటువంటి వాడు ధనుర్వేదంలో లేనటువంటి బాణాన్ని చేతపట్టుకుని పూర్వం లేని విల్లు పట్టుకుని ఆయన ప్రయోగిస్తే ఒకే బాణం అభిజిత్ లగ్నంలో 3 పురములు ఏకకాలంలో ఒకే సరళ రేఖలో ఉండగా బాణ ప్రయోగం చేస్తే మేము పడిపోతామని వరం అడిగారు బ్రహ్మగారిని. కాబట్టి ఇప్పుడు ఆ 3 పురములు ఏకకాలంలో ఒకే సరళ రేఖలోకి వచ్చాయి 1000 దివ్య సంవత్సరముల తర్వాత. అప్పుడు పరమశివుడు దివ్యరథం మీద వెళ్ళాలి. అందుకని భూమిని రథం చేసుకుని సూర్యచంద్రులిద్దరిని రథచక్రాలుగా చేసుకుని వేదాల్ని గుర్రాలుగా చేసుకుని చతుర్ముఖ బ్రహ్మగారిని సారథిగా చేసుకుని ప్రణవాన్ని కొరడాగా చేసుకుని సరస్వతీదేవిని వింటినారిగా చేసుకుని మేరుపర్వతాన్ని కోదండంగా చేసుకుని శ్రీమన్నారాయణుణ్ణి బాణంగా చేసుకుని ఇవన్నీ పట్టుకుని త్రిపురాసుర సంహారానికి వెళ్ళి ఇవన్నీ ఎందుకురా అని 3వ కన్ను తెరిచాడు. వాళ్ళు కాలిపోబోతుంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు మొదలైన వాళ్ళు ప్రార్థించారు శివుణ్ణి. మహానుభావా, మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం, నువ్వు చేత్తో పట్టుకుంటావు మమ్మల్ని బాణంగానని, అందుకని మమ్మల్ని బాణంగా స్వీకరించి విడిచిపెట్టమని. సరే, ఆ బాణం విడిచిపెట్టాడు, త్రిపురాసుర సంహారం అయింది. కానీ ఆ రథం బయలుదేరినప్పుడు ఏమైందో తెలుసా అండి?